హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలోస్ వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. సో సండే కాబట్టి ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. సో అలానే మా ఇంట్లో కూడా ఈరోజు తలకాయ కూర. సో తలకాయ కూరని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఆనియన్స్, 1 మీడియం సైజ్ టొమాటో అండ్ 2 ఆనియన్స్, టూ మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకుని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. సో అందుకని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్. సో ఈ కట్ చేసుకుంటున్న టైంలోనే నేను మటన్ని వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో మనకి కావాల్సింది మటన్ తలకాయ అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, సాల్ట్ అండ్ కారం అండ్ దెన్ చిటికెడు పసుపు. సో ఫస్ట్ మనం ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం రెగ్యులర్గా కర్రీస్కి వేసుకునే ఆయిల్ కన్నా 1 టీ స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ అండ్ కారం ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని అది మనం ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దెన్ ఆఫ్టర్ కొంచెం తరుముకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ రెండు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఆనియన్స్లో ఉండే పచ్చివాసన పోతుంది. సో సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ కొంచెం కారం, ఆనియన్స్కి సరిపడే అంత కారం యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్కి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకు నేను యాడ్ చేస్తాను అండ్ దిస్ ఈజ్ ఆప్షనల్ టోటలీ. సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్, సో ఆ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటే సో టొమాటోస్ వల్ల కర్రీకి నేచురల్ కలర్ అండ్ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యాడ్ టొమాటోస్ ఇన్ కర్రీ. సో ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ఉందో ఆ తలకాయని యాడ్ చేసేస్తాం. సో యాడ్ చేసేసిన తర్వాత అది కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. సో తలకాయ ఫ్రై అవడానికి లేకపోతే తలకాయ కర్రీ అవడానికి టైం పడుతుంది. ఎందుకు అంటే అది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మనం కాసేపు దాని నుంచి వాటర్ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టాలి. సో దాని తర్వాత రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, మీ కర్రీకి తగ్గట్టు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ కారం నేను చెప్పినట్టు కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. బికాస్ నేను పచ్చిమిరపకాయలు చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. సో కారం నాన్ వెజ్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు. అండ్ మనకి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం తీసుకున్న మటన్ తలకాయ బట్టి. సో ఇక్కడ నేనైతే 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం మీట్ మసాలా కానీ మటన్ మసాలా కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లో జరిగితేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి బాయిల్ అవ్వకుండా ఫాస్ట్గా వాటర్ అంతా ఇంకిపోతుంది. సో అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి కర్రీని. సో అలా అయిన తర్వాత మన అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఇంత కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉందో అది మనం గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకొని ఒక 5 minutes ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎలా వచ్చిందో? దెన్ కొంచెం అన్నం వేసుకొని హ్యాపీగా కర్రీ వేసుకొని